యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గతించిన 10-20 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లోంచి కొన్ని విలక్షణమైనటువంటివి ఒక రేర్ స్పేసెస్ బయటకు వస్తున్నాయి. అవి వార్తల్లో మనం చూస్తున్నాం. అవి ఏంటని ఆలోచన చేస్తే ఆస్ట్రేలియా దేశంలో భయంకరమైన వేల్స్ సుమారుగా 120 నుంచి 150 వేల్స్ బయటకు వచ్చినట్లుగా, అవి అక్కడే మరణించినట్లుగా ఫోటోలు వీడియోలు మనం చూస్తున్నాం. అదే రీతిగా యాంగ్లర్ ఫిష్ కూడా బయటకు రావటం, నిజంగా సముద్ర అంతర్భాగాల్లో 3000 అడుగులు 2000 అడుగులు లోపల నివసించేటువంటి యాంగ్లర్ ఫిష్లు బయటికి రావటం. అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు, దీన్ని ఆర్ ఫిష్ అని పిలుస్తారు. ఇది మెక్సికోలో ఒక బీచ్లో కనబడటం, మరలా దానికి లోపల పంపించడం అనేక మంది మనుషులు ప్రయత్నం చేస్తే అది లోపలికి వెళ్లకుండానే అక్కడే ప్రాణం త్యాగం చేసినటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. ఏంటి ఆర్ ఫిష్ ఏంటి, డూమ్స్ డే ఫిష్ ఏంటి, నేను అనేకమైన వివరాలు ఈ వీడియోలో మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ప్రళయం రాబోతుందా, యుగాంతం జరగబోతుందా, మనిషి జాతికి పెను ప్రమాదం జరగబోతుందా, లక్షల ప్రాణాలు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయా, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలతో మానవ జాతి నింపబడింది. అనేక న్యూస్ ఛానల్స్లో, బీబీసీలోను, సిఎన్ఎన్లోను, అంత మాత్రమే కాకుండా మన తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా ఈ వార్త ఎక్కువ ప్రబలుతూ ఉంది. ఈ యొక్క అంశానికి ప్రళయానికి సంబంధం ఏంటి, ఈ అంశానికి యేసుప్రభు రెండో రాకడికి సంబంధం ఏంటి, ఈ అంశానికి బైబిల్కి సంబంధం ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. అందుని బట్టి మీరు వీడియో అయ్యేంత వరకు చూడండి. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన ఆసక్తికరమైన విషయాలు మీరు వినబోతున్నారు. ఈ డూమ్స్ డే ఫిష్ ఎప్పుడైతే మెక్సికోలో ఒక బీచ్లో కనిపించిందో ప్రళయానికి సంకేతం అనేక మంది భావిస్తున్నారు. ఇలా ఆలోచన చేయడానికి కూడా వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉందండి. ఈ డూమ్స్ డే ఫిష్, దీన్ని ఆర్ ఫిష్ అంటారు, ఇది ఎప్పటికీ కూడా బయటికి రాదట. వాస్తవానికి సముద్ర అంతర్భాగాల్లో లోతైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫిష్ బయటికి రావటం అసాధ్యము. కానీ ఎందుకు ఇది బయటకు వచ్చింది, మానవ జాతికి పెను ప్రమాదం గురించి ఏమన్నా చెబుతుందని శాస్త్రవేత్తల రోజున వారి యొక్క విశ్లేషణలో తెలియజేస్తున్నారు. నిజమే, దీని వెనకాల కూడా ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర కూడా మీతో మాట్లాడతాను. మీరు ఏదైతే ఈ ఫిష్ని మీరు చూస్తున్నారో 2011 సంవత్సరంలో జపాన్లో భయంకరమైన సునామీ వచ్చింది. సునామీ అంటే సముద్ర అంతర్భాగాల్లో వచ్చేటువంటి భూకంపం. ఆ సునామీ ఎప్పుడైతే వచ్చిందో జపాన్ ప్రాంతం అంతా కూడా అనేక వేల మంది చనిపోయారు, గొప్ప ఆస్తి నష్టం జరిగింది, అనేకమైన ఇళ్ళు నష్టం అయిపోయినాయి, ఎంతగానో నష్టాన్ని వారు పొందుకున్నారు 2011 సంవత్సరంలో వచ్చిన సునామీకి. ఆ సునామీ వచ్చే ముందట ఈ యొక్క ఆర్ ఫిష్ లేకపోతే ఈ యొక్క డూమ్స్ డే ఫిష్ ఈ యొక్క 20 ప్రాంతాల్లో అది బయట కనపడినట్లుగా వారు గమనించడం జరిగింది. సముద్రంలో వచ్చేటువంటి భూకంపానికి ఈ ఆర్ ఫిష్కి సంబంధం ఉంది. ఈ డూమ్స్ డే ఫిష్కి అర్థం అవుతుంది, సముద్రంలో వచ్చే భూకంపానికి ఆ జంతువులకు అర్థం అవుతాయి, అందుని బట్టి తప్పించుకోవడానికి అది ఒడ్డుకు వచ్చేస్తుంది అనేటువంటి భావన అందరూ వ్యక్తం చేశారు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం, మనుషుల కంటే జంతువులకి పెను ప్రమాదాలు ముందే తెలుస్తాయనేటువంటి నానుడు మనకు తెలుసు. మన టెక్నాలజీ కూడా సెన్స్ చేయనటువంటి విషయాల్ని జంతువులు, పక్షులు సెన్స్ చేస్తాయనేటువంటి విషయం మనకు తెలుసు. అవి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ ఆర్ ఫిష్ గురించి, ఈ డూమ్స్ డే ఫిష్ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా మెటీరియల్ మనకు అందుబాటులో ఉంది. ఈ ఆర్ ఫిష్, డూమ్స్ డే ఫిష్ ఏంటంటే, డూమ్స్ డే అంటే అర్థం ఏంటి అని అంటే ప్రళయకాలపు రోజు అని అర్థం. అంటే ప్రళయం అనేది ప్రపంచానికి రాబోతుంది, యుగాంతం అనేది ఈ లోకానికి ఉంది. మనం చూస్తున్నటువంటి పదార్థం ఒకనాటికి అది అంతమవుతుంది. సూర్యచంద్రులు లేకపోతే నక్షత్రాలు, ఈ విశ్వం, ఈ భూమి ఒకనాటికి అంతమవుతుందనే విషయాన్ని చాలామంది తెలియజేస్తున్నారు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా అంత్యకాల సూచనల గురించి, ఈ యొక్క భూమి అంతమవుతుందనే విషయం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత ఖురాన్లో రాయబడింది. ఆ తర్వాత అనేక మత గ్రంథాల్లో కూడా ఈ యొక్క భూమి అంతమవుతుంది, యుగాంతం గురించిన విషయాలు. మనం ఇంకా ముందుకు వెళ్తే చాలామంది భవిష్యవాణి చెప్పేటువంటి వారు, బాబా వంగ అనేటువంటి ఆ స్త్రీ చెప్పినటువంటి భవిష్యవాణి జరుగుతుందని కొంతమంది అంటారు. నోస్ట్రడామస్ చెప్తున్నటువంటి విషయాలు జరుగుతాయని కొంతమంది అంటారు. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నటువంటి ఆ యొక్క కాలజ్ఞానం నెరవేర్చమని కొంతమంది అంటారు. ప్రపంచంలో సగానికి సగం పైగా ప్రజలు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని వారు అంటారు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం కానివ్వండి, దానియేలు గ్రంథం కానివ్వండి, ఆ తర్వాత ప్రవచన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలు, మత్తయి సువార్త, లూకా సువార్త, ఆ తర్వాత తెస్సలోనిక ఆ పత్రిక, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన విషయాలు జరుగుతున్నాయి. యుగాంతం గురించిన విషయాలు పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా చెప్పిందండి. పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ని ప్రవచన గ్రంథం అంటారు. ఇట్స్ ఎ ప్రాఫిటికల్ బుక్. పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా అద్భుతంగా నెరవేర్చబడబోతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏం చెప్పిందంటే యుగాంతం గురించి చెప్పింది. అంత్య దినాల్లో ఎలాంటి సంభవాలు జరుగుతాయి,
భూమి అంతమవుతుంది, ఒక నూతన ఆకాశాన్ని నూతన భూమిని భగవంతుడు సృష్టిస్తాడు, దేవుడు సృష్టిస్తాడని చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను ఈ యొక్క విషయాన్ని విన్న తర్వాత ఈ డూమ్స్డే ఫిష్కి ప్రకటన గ్రంథానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, డూమ్స్డే ఫిష్కి బైబిల్ గ్రంథానికి ఏమైనా సంబంధం ఉందా, దాన్ని ఎలా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు బోధపడుతూ వచ్చాయి. అవును, దేవుడు ఈ రోజున జంతువును కూడా ఉపయోగించుకుంటా ఉన్నాడు, దేవుడు సృష్టిని ఉపయోగించుకుంటా ఉన్నాడు మానవ జాతిని అలర్ట్ చేయడానికి, మానవ జాతిని ముందుగానే మేలుకొలపడానికి, డూమ్స్డే గురించి ప్రపంచ అంతం రాబోతున్న విషయాన్ని కొన్ని సందర్భాల్లో కూడా దేవుడే జంతువులకు జ్ఞానం ఇస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. జంతువులకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి, నిజంగా రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టేటువంటి ఆ జ్ఞానాన్ని జంతువులకి దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క డూమ్స్డే ఫిష్ ముందుగానే ఆ ప్రాంతానికి రావటం, ఈరోజున మెక్సికో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇల్లులు ఖాళీ చేసి బయటకు వెళ్తున్నారు. సునామీ వస్తుందేమో, భయంకరమైన ప్రళయం రాబోతుందని వారు నిజంగా దాన్ని సీరియస్గానే తీసుకుంటున్నారండి. ఎందుకంటే జంతువులకు ముందే తెలుస్తుంది. నేను ముందు ఆల్రెడీ చెప్పాను, జంతువులు కుక్కలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, పాములు కానివ్వండి, అతను కొన్ని గబ్బిలాలకి ముందుగానే ప్రమాదపు సంకేతాలు వాటికి ముందుగా తెలుస్తాయి. నిజంగా వాటి యొక్క వైబ్రేషన్స్, వాటికి ఉన్నటువంటి వినికిడి శక్తి ద్వారా ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టగలుగుతాయి. ఒక కుక్కను మీరు చూస్తే కనుక మన యొక్క వినికిడి శక్తి కంటే కుక్క యొక్క వినికిడి శక్తి చాలా గొప్పది. భూకంపం వస్తూ ఉన్నప్పుడు కుక్కలకు తెలుస్తూ ఉంటాయి అనే విషయాలు అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక డూమ్స్డే ఫిష్ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే కనుక మనం జపనీస్ని అడగాలి. 2011 సంవత్సరంలో ఆ భయంకరమైన సునామీ వచ్చే ముందు ఈ యొక్క డూమ్స్డే ఫిష్, ఈ ఆర్ ఫిష్ అట 20 ప్రాంతాల్లో ఆ యొక్క సముద్ర తీరాల్లో కనిపించింది అట. వెంటనే జపనీస్ అనుకున్నారు, విలక్షణమైనటువంటి సముద్రంలో సుమారుగా 3000 అడుగులు లోతులు ఉండేటువంటి ఈ ఫిష్ ఎందుకు బయటకు వచ్చినాయి అని అనుకున్నారు. వెంటనే సునామీ రావడం వారు గమనించింది అంటే ఈ ఆర్ ఫిష్కి లేకపోతే డూమ్స్డే ఫిష్కి ఆ సముద్ర అంతర్భాగాల్లో వచ్చేటువంటి ఆ ప్రకంపనలు దానికి తెలిసినాయి. ఆ భయంకర భూకంపం గురించి వాటికి తెలిసింది కాబట్టి అవి బీచ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, సముద్ర అంతర్భాగాల నుంచి బయటకు వచ్చి అవి బయట పారిపోయి వస్తున్నాయి అనే విషయాన్ని వారు గమనించారు. అదే రీతిగా ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే మొన్న February 11న మరికొన్ని ఈ యొక్క ఆర్ ఫిష్లు బయటకు రావటం మెక్సికోలో ఉన్నటువంటి ఆ యొక్క బీచ్లో ఉన్నటువంటి వారు గమనించారు. వారు చేసింది ఏంటంటే ఆ యొక్క చేపను మరల లోపలికి పంపించడానికి ప్రయత్నం చేశారట, కానీ 3 సార్లు ప్రయత్నం చేశారు, కానీ అది లోపలికి వెళ్ళట్లేదు. అక్కడే తన ప్రాణాన్ని అది అర్పించేసింది, అక్కడే ఆ చేప చనిపోయిందట. ఇది ప్రపంచం అంతా సైంటిస్టులు చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటా ఉన్నారు. ప్రపంచాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు రోజు రోజుకి మనము నిత్యత్వానికి దగ్గర పడుతున్నాం, భూమి అంతానికి దగ్గర పడుతూ ఉన్నాం. న్యాచురల్ కెలామిటీస్ అనేటువంటివి ముందుగానే జంతువులకు తెలుస్తాయనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, ఈరోజు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ కుక్కలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, లేకపోతే పక్షులు కొన్ని సందర్భాల్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాటికున్న ప్రమాదం వాటి ముందే పసిగట్టగలుగుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాములు కూడా వాటికి వస్తున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టగలుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే అవి చాలా వేగంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాయని సైంటిస్టులు ఈ రోజున వారు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. డూమ్స్డే ఫిష్ గురించి మరొకసారి నేను మీతో మాట్లాడతాను. జపాన్లో 2011 సంవత్సరంలో వచ్చినటువంటి సునామీలో సుమారుగా 18,000 మంది చనిపోయారు. 1,23,000 ఇల్లులు నేలమట్టమయ్యాయి. 2.2 మిలియన్ ఆస్తి నష్టం జరిగిందని మనం ప్రభుత్వ లెక్కల్లో మనం చూస్తుంటాం. నిజంగా జపాన్ వారు ఈ ఫిష్ని ఏమంటారంటే మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అని పిలుస్తారు, సముద్ర దేవుని రాయబారి అని పిలుస్తారండి. సముద్రంలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి సునామీలని, భయంకరమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ని ముందుగానే కనిపెట్టి మానవుని అప్రమత్తం చేస్తుంది, వాటికి అవి తప్పించుకుని వస్తున్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించగలిగారు. ఆ తర్వాత ఇంకో ఫిష్ కూడా బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు, దాన్ని యాంగ్లర్ ఫిష్ అన్నారు. ఇది భూమిలో సుమారుగా 2000 అడుగుల లోపల ఉంటుంది. ఈ ఫిష్ కూడా ఎప్పుడు కూడా బయట కనిపించదు, కానీ ఈ ఫిష్ కూడా ఈ రోజున సముద్ర తీరాలకు వస్తూ ఉంది. బీచ్ల్లోకి వచ్చి కనబడేటప్పటికీ మానవ జాతికి రోజున ప్రళయం వస్తుందనే భయం ఎక్కువ అవుతూ ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను, అదేంటంటే పసిఫిక్ తీర ప్రాంతాలన్నీ కూడా శాస్త్రవేత్త రోజున ఒక ప్రాంతాన్ని వారు ఐడెంటిఫై చేశారు, దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచారు. రింగ్ ఫైర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా న్యాచురల్ కెలామిటీస్ వస్తాయని శాస్త్రవేత్తలు ముందే పసిగట్టగలిగారు. సుమారుగా దాని యొక్క రేంజ్ మనం చూస్తూ ఉన్నప్పుడు దాని పొడవు 40,000 కిలోమీటర్లని, వెడల్పు 500 కిలోమీటర్లు వెడల్పు ఉంటుందనే విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. సుమారుగా ఈ ప్రాంతాల్లోనే 90% భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేంటంటే పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలు అనమాట. వీటిని రింగ్ ఆఫ్ ఫైర్గా చెప్పారు. ఈ ప్రపంచంలో ప్రతి 3 అగ్ని పర్వతాల్లో 2 ఇక్కడే ఉన్నాయట. అంటే ఎక్కువగా న్యాచురల్ కెలామిటీస్ జరిగేటువంటి ప్రాంతం ఇది.
వీటన్నిటి గురించి కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఆధారాలు మనం చూస్తున్నాం. భూమి అపరిమితంగా వేడెక్కుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు రాకడ దినాల్లో అంటే అంత్య దినాల్లో భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని పిలిచారు. ప్రపంచం అంతా ఈ రోజున ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అదే గ్లోబల్ వార్మింగ్. రోజు రోజుకి భూమి వేడెక్కిపోతూ ఉంది. రోజు రోజుకి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంది. అది మనిషి చేస్తున్న తప్పిదాలు కావచ్చు, డిఫారెస్టేషన్ కారణంగా కావచ్చు, అర్బనైజేషన్ అంటే ఎక్కువగా అడవులు నరికేసి మనిషి అక్కడికి వెళ్ళి నివసిస్తూ ఉన్నాడు. అందుని బట్టి భయంకరమైన వేడి పెరిగిపోతూ ఉంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 1884 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం ఈ మధ్యలోనట భూమి సుమారుగా 2.65 ఫారెన్హీట్ టెంపరేచర్ పెరిగిపోయిందట. టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. వేడి పెరిగిపోవడం ద్వారా గ్లేషియర్స్లో ఉన్నటువంటి అంటార్కిటికాలో ఉన్నటువంటి ఆ మంచు అంతా కరిగిపోవటం, నిజంగా సముద్ర మట్టాలు పెరిగిపోవటం, సముద్రాల్లో సునామీలు, సముద్రాల్లో భయంకర భూకంపాలు తలెత్తడానికి గ్లోబల్ వార్మింగ్ కారణము. నిజంగా భూమి ఇలాగే వేడెక్కిపోతూ ఉన్నట్లయితే భూమి ఏనాటికైనా పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతలైపోయే దినం రాబోతుందనే విషయం నెరవేర్చబడబోతా ఉంది. నా ప్రియదవచనాగమ, బైబిల్లో ఏం చెప్పారు? డూమ్స్ డే గురించి ఏం చెప్పారు? డూమ్స్ డే గురించినటువంటి వివరాలు బైబిల్లో ఉన్నాయి. డూమ్స్ డే అంటే ప్రళయకాల దినం అని అర్థం. ప్రళయకాలది ఈ యొక్క లోకానికి ప్రళయం రాబోతా ఉంది. ఈ యొక్క భూమి అంతమవుతా ఉంది. దాన్నే యుగాంతం అని పిలిచారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి అంత్యకాల తీర్పులు, అంత్యకాల దినాల్లో ఎలా ఉంటాయో అవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం జాగ్రత్తగా మత్తయి సువార్త 24వ అధ్యాయం కానివ్వండి, ప్రకటన గ్రంథం, ప్రత్యక్ష గ్రంథంలో చెప్పిన విషయాలు కానివ్వండి, దానియేలు గ్రంథంలో 70 వారాల వివరణ కానివ్వండి, ఆ తర్వాత యుగాంతం గురించి చెప్పండి ఆ ప్రవచనాలు అక్షర సత్యాలు అవి నేటికి నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి గ్రంథాలు రావచ్చు, అనేక మంది భవిష్యవాణి చెప్పేటువంటి వారు ఉండొచ్చు. అవన్నీ ఒక ప్రక్కన పెడితే పరిశుద్ధ గ్రంథము, దివ్య జ్ఞాన గ్రంథం, ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత చదవబడుతున్నటువంటి గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాలు స్పష్టమైనవి, సత్యమైనవి. అవి ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఏనాడు కూడా గతించిపోవు అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బైబిల్లో చెప్పండి ఏంటి? అంత్య దినాల్లో డూమ్స్ డే అని మనం పిలుస్తున్న ఈ రోజున డూమ్స్ డే ఫిష్ అనేటువంటిది ఒకటి వచ్చేసింది. అంత్యకాలంలో ఏం జరుగుతుందనంటే మోసం ఎక్కువ జరుగుతుందట. మనుషులు ఒకరినొకరు మోసగించుకుంటారట. భార్యాభర్తలు ఇద్దరిలో మోసం, నిజంగా మోసం ఎక్కువగా ఉంటుంది. మనుషులు భయంకర బ్లఫ్ మాస్టర్స్గా తయారైపోతుంటారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మోసం. ప్రభుత్వాలు ప్రజలు మోసం చేస్తారు, ప్రజలు ప్రభుత్వాలు మోసం చేస్తుంటే భర్త భార్యను మోసం చేస్తాడు, భార్య భర్తను మోసం చేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఎక్కడ చూసినా మోసం. ఈ రోజున సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి కదండి. ఏ దేశాన్ని మీరు గమనించండి, సైబర్ క్రైమ్స్. మీ మొబైల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏవో కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి, కొన్ని వాటిని ఓటీపీ అడుగుతూ ఉంటారు. ఓటీపీ కానీ లింక్స్ కానీ క్లిక్ చేశారా, మీ బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా వారికి దారాదత్తం చేయాల్సి వస్తుంది. ఇలాంటి మోసం పెరిగిపోతుంది. యుద్ధాలు ఎక్కువ సంభవిస్తాయని చెప్పాడు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారన్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, శ్రమలు విస్తరింపజేయబడతాయి. క్రైస్తవుల్ని అనేక మంది నిందల పాలు చేస్తారు, శ్రమల పాలు చేస్తారు, శ్రమలు విస్తరిస్తాయి, నమ్మక ద్రోహం పెరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుంది, ఆక్రమిస్తున్న చేత ప్రేమ చల్లారిపోతుందని సువార్త వినూత్నమైన రీతిలో ప్రకటించబడుతున్నాడు. ఈ రోజున సువార్త ఇంటర్నెట్ ద్వారా, ఏఐ ద్వారా, గూగుల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వినూత్నమైన రీతిలో ప్రకటించబడుతుంది ప్రపంచానికి. అసలు సువార్త అందని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ ఈరోజు వెళ్తూ సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సువార్త అనేక ప్రాంతాలకి ప్రకటించబడుతుంది అనేటువంటి ఆ సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైనటువంటి వస్తువులు తీసుకురాబడతాయి అన్నాడు. పరిశుద్ధ స్థలాల్లో ఈ రోజున అపవిత్రమైనటువంటి మనుషులు, అపవిత్రమైనటువంటి పదార్థాలు తీసుకొస్తున్నారు. దేవుని యొక్క రెండవ రాకడ సూచనగా ఉంది. మహాశ్రమలు కలుగుతాయి అన్నాడు. ఇంకా అలా అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సమయం చాలా కొద్దిగా ఉంది, అందరి బట్టే చాలా వేగంగా మాట్లాడుతున్నాను. డూమ్స్ డే ఫిష్ గురించి మనం విన్నాం. మానవుడు ఈ రోజున దేవుని చేత హెచ్చరింపబడతా ఉన్నాడు. మనుషుడు ఈ రోజున జంతువుల చేత హెచ్చరింపబడతా ఉన్నాడు. నేను అనుకుంటా ఉన్నాను, దేవుడు మానవుల్ని హెచ్చరిస్తున్నాడు. యుగాంతం గురించి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నిజంగా మనిషి దేవుని మాట వినకపోయేసరికి జంతువుల ద్వారా ఆయనకి హెచ్చరికలను జారీ చేస్తున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంది. నిజమే, ఇది మానవ జాతి అందరూ కూడా డూమ్స్ డే ఫిష్ గురించి ఆలోచన చేస్తున్నారు. యుగాంతానికి మనం దగ్గర పడుతున్నాము, భయంకర ప్రళయం రాబోతుందనే విషయం మానవ జాతికి అర్థమవుతుంది. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడండి, ఏంటో తెలుసా? నా వైపు మరలండి, మీరు మంచి మార్గంలో రండి, పాపాన్ని విడిచిపెట్టండి, భయంకరమైన వ్యసనాలు విడిచిపెట్టండి, మంచి మనుషులుగా మారండి, దైవికంగా మీరు మారండి, దేవునికి లోబడి ఉండండి, మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి, సన్మార్గంతో బ్రతకండి, వ్యభిచార పాపాన్ని విడిచిపెట్టండి, మద్యపాన్ని విడిచిపెట్టండి, అక్రమాన్ని విడిచిపెట్టండి, కోపాన్ని విడిచిపెట్టండి, కొట్లాట్లు విడిచిపెట్టండి, మీరందరూ కూడా శాంతిగా బ్రతకండి, నా వైపు తిరగండి, పాపాన్ని విడిచిపెట్టండి అని ప్రభు ఆయన జాలిగల చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు.
నిజంగా యుగాంతం సంభవిస్తూ ఉంది, ప్రళయం సంభవిస్తూ ఉంది. అందరం సిద్ధపడదాం. మనం రాకడి దినాల్లో ఎత్తబడడానికి రక్షణ పొందుదాం. ఈరోజు క్రీస్తు ప్రభు మన నుంచి ఏం కోరుకోవట్లేదు. మనం మతం మార్చుకోవాలని దేవుడు కోరట్లేదు, కానీ మన హృదయాన్ని మార్చుకుని సన్మార్గంలో నడవాలి, మంచి హృదయాలతో నడవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా మారాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుని బట్టి ఈ డూమ్స్ డే ఫిష్ గురించి, నిజంగా ప్రళయదానానికి సంబంధం ఉందని శాస్త్రులు అభిప్రాయపడుతున్నారు. దేవుని గ్రంథలేఖనాల్లోంచి కూడా అనేకమైనటువంటి డూమ్స్ డే గురించి వివరాలు మనం విన్నాం, ప్రళయదినం గురించి మనం విన్నాం. కాబట్టి మనం అప్రమత్తం అవుదాం, అనేక మంది సిద్ధపరుద్దాం. సో ఈ విషయాలు అనేక మందికి షేర్ చేయండి. యేసు ప్రభు రెండో రాకడ అతి సమీపంగా ఉంది. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. అందుని బట్టి మనం సిద్ధపడదాం, మనం రక్షణ పొందుదాం, పాపక్షమాపణ పొందుదాం, ఆ రాకడలో మనం ఎత్తబడుదాం. దేవుడు అటువంటి కృప మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఇంకా అనేకమైన ఆసక్తికరమైన వివరాలు నేను మీకు తెలియచెప్పబోతున్నాను. కాబట్టి ఇప్పుడే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కనీసం కొంతమందికన్నా షేర్ చేయండి. ఈ సమాచారాన్ని అందరికీ తెలియచేయాల్సిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.